KV9కు స్వాగతం. ఆర్మూర్ పట్టణంలో బోనమెత్తిన గంగపుత్రులు. భక్తి శ్రద్ధలతో పూజలు, భక్తులకు అన్నప్రసాదం. ఆర్మూర్ పట్టణంలోని జమ్మంజట్టి గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో ఆర్మూర్ పట్టణంలోని దోబిగట్ సమీపంలో గల గంగమ్మ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్మూర్ గంగపుత్ర సంఘం సభ్యుల ఆధ్వర్యంలో జెండగల్లి నుంచి ఇతర కులస్తులతో పాటు మహిళలు, పురుషులు కలిసి ఈరోజు జంబి హనుమాన్ గుడి వద్ద నుంచి బోనాలతో శోభయాత్ర నిర్వహించారు. ర్యాలీ జంబి హనుమాన్ నుంచి జెండగల్లి మీదుగా దోబిగడ వరకు కొనసాగింది. గంగమ్మ గుడి వద్ద భక్తులకు అన్నప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం ప్రత్యేక పూజలో పాల్గొన్న వారికి తీర్థప్రసాదాలు అందించారు. దేవుని లక్ష్మణులు అందరూ భక్తి మొదట అన్నం తినండి, తిన్న తర్వాత దేవుని దర్శనం చేసుకొని ఏడు బియ్యం చూడబెట్టండి. अरे पालकुरा पालकुरा जय गंगम्మ తల్లి, జై గంగపుత్ర. ఆర్మూర్ పట్టణంలో గంగాపుత్రులైనటువంటి మేము గత 12 సంవత్సరాల క్రితం మొదలుపెట్టిన ఈ ఆలయం అనివార్య కారణాల వలన ఆగిపోయింది. ఇప్పుడు ఈ 13 తారీఖు నాడు 12 తారీఖు యజ్ఞ హోమాలతోటి 13 తారీఖు నాడు వచ్చేసి ప్రతిష్టాపన జరిగింది. అదేవిధంగా ఈరోజు ఆదివారం ఆర్మూర్ పట్టణంలోని గంగాపుత్రులంతా కలిసి దాదాపు సుమారుగా 1000 మందితో బోనాలు తీయడం జరిగింది. అమ్మవారి కృప అందరికీ ఉండాలని, లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తులకు గంగమాత అనేది చాలా ముఖ్యమైన దేవత కాబట్టి అందరూ అమ్మవారి అనుగ్రహానికి పాత్రులు కావాలని కోరుతున్నాము. అట్లాగే ఈరోజు అన్నదాన కార్యక్రమం ఉంటుంది. ఇట్టి కార్యక్రమం మా గంగపుత్రులైనటువంటి ఆర్మూర్ గంగపుత్రుల సమక్షంలో జరుగుతుంది. ఈ యజ్ఞ హోమాలన్నీ శర్మ పంతులు వివేక్ యజ్ఞ శర్మ పంతులు గారిచే జరపబడింది. కాబట్టి ఇటు కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అట్లాగే మీడియా వారికి మరియు పోలీస్ బృందానికి మాకు అన్ని రకాలుగా సహకరించినటువంటి గంగాపుత్రులు మా స్కూల సభ్యులందరికీ చాలా కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. అట్లాగే మా ఆడపడుచులైనటువంటి వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి మా గ్రామాల నుంచి వచ్చినటువంటి ఆడపడుచులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. జై గంగపుత్ర, జై జై గంగపుత్ర. మన ఆర్మూర్ పట్టణంలోని గంగపుత్రులందరూ కలిసి గత 10 సంవత్సరాల క్రితము తలపెట్టినటువంటి గంగామాత ఆలయాన్ని కొన్ని అనివార్య కారణాల వల్ల ఆపడం జరిగింది. అప్పుడు ఈ మధ్య కొందరు పెద్ద మనుషులు, యువకులు ముందరికి వచ్చి గంగామాత ఆలయాన్ని పూర్తి చేద్దామని ఉద్దేశంతో ముందరికి వచ్చి గంగపుత్రులందరి దగ్గర తలా ఇంత చందా వసూలు చేసి గంగమాత ఆలయాన్ని పూర్తి చేయడం జరిగింది. ఇది కార్యక్రమంలో గంగపుత్రులు మరియు గంగపుత్ర మహిళలు కూడా చాలా ఉత్సాహంగా పాల్గొనడం జరిగింది. ఇది కార్యక్రమము మొన్నటి 12వ తారీఖు నాడు యజ్ఞ హోమాలతోటి అమ్మవారిని తీసుకుని వచ్చి 13వ తారీఖు నాడు గురువారం రోజు ప్రతిష్టాపన చేయడం జరిగింది. ఇలా గత 5 రోజుల నుంచి చాలా రకాల పూజలు చేసుకుంటూ ఈరోజు అనగా ఆదివారం రోజు జంబి హనుమాన్ నుంచి బోనాలతోటి గంగమాత ఆలయానికి బోనాలతోటి మహిళలు, ఆడపడుచులందరూ కలిసి బోనాలు తీసుకురావడం జరిగింది. ఇటు బోనాలతో గంగమాత ఆలయాన్ని మేము గంగమాత ఆశీర్వాదాలు తీసుకొని ఇక్కడ పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఇటు కార్యక్రమానికి విచ్చేసినటువంటి వివిధ గ్రామాల గంగపుత్రులు, మహిళలు, ఆడపడుచులు అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటున్నాము. అన్ని కార్యక్రమాలకు మాకు సహకరించినటువంటి వివిధ కులాల సభ్యులు కూడా మాకు ఎన్నో రకాలుగా సహకారం చేశారు. వారికి కూడా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాము. మరియు పోలీసు బృందము, పత్రికా బృందము వీరికి కూడా చాలా మేము రుణపడి ఉంటామని తెలుసుకుంటున్నాము. జై గంగాపుత్ర, జై జై గంగాపుత్ర.